ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఆప్షన్ పిటిషన్. అసలు ఆప్షన్ పిటిషన్ అంటే ఏంటి అంటే మనకి సివిల్ కేసుల్లో ఆప్షన్ పిటిషన్ అనేది ఉండదు. అంటే సివిల్ కేసుల్లో మనం ఏంటంటే మనకు పర్సన్ తరపున మనకు పార్టీ తరపున మనం రిప్రజెంట్ చేయాలంటే కనుక మన అటెండ్ అయినా సరిపోతుంది. లేదా ఎవరైతే కేసు వేస్తారో కేసు వేసిన వ్యక్తి కానీ అంటే ప్లెయింటిఫ్ ఎవరి మీద అయితే కేసు వేస్తారో అతను డిఫెండెంట్ కానీ వాళ్ళు అటెండ్ అయినా సరే వాళ్ళకి అడ్వకేట్లు అటెండ్ అయినా సరిపోతుంది తప్పించి సివిల్ కేసుల్లో సపరేట్గా ఒక ఆప్షన్ పిటిషన్ అనేది ఉండదు. కేవలం క్రిమినల్ కేసుల్లో మాత్రం ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో లోయర్ కోర్టులో ఉంటుంది, జిల్లా కోర్టులో ఉంటుంది, ఫోక్సో కోర్టు, ఎన్డీపీఎస్ అన్ని కోర్ట్స్లో కూడా ఈ ఆప్షన్ పిటిషన్ ఉంటుంది. అయితే ఆప్షన్ పిటిషన్ ఎలా ఫైల్ చేస్తాం ఏంటంటే ఇవన్నీ ఇది ఆప్షన్ పిటిషన్ ఇవి ఇలా ఉంటుంది. ఆప్షన్ పిటిషన్ ఓకే. ఈ ఆప్షన్ పిటిషన్ అసలు మనం ఎలా ఫిల్ చేస్తాం, ఈ సెక్షన్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ ఇప్పుడు ఆప్షన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాను క్రిమినల్ కేసులు. ఫస్ట్ అడ్వకేట్ పేరు, ఏ అడ్వకేట్ అయితే అడ్వకేట్ పీవీఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద, ఏ కోర్టు ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద, చిన్న చిన్న అక్షరాలు రాసుకోండి. ఆనరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ బ్రాకెట్లో జూనియర్ డివిజన్ అని మన కోర్టు పేరు రాసుకోవాలి. తర్వాత ఏ ఊరైతే ఆ ఊరి పేరు రాసుకోవాలి, భీమవరం. ఇప్పుడు ఇంక దీంట్లో ఇక్కడ సిఆర్ఎల్ఎంపీ ఇది అవసరం లేదు, ఈ కాలం అవసరం లేదు, ఇది కూడా తీసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం క్రైమ్, ఇందాక మన క్రైమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. క్రైమ్లో అయితే క్రైమ్ అని ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తాను. ఇప్పుడు క్రైమ్లో వేస్తున్నాను అనుకో, క్రైమ్లో వేయడం అంటే ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కేసులో మీరు బెయిల్ వేశారు అంటే క్రైమ్ నెంబర్ ఉండగా క్రైమ్ నెంబరు 201/2021 ఆఫ్ ఏదో కాళ్ళ పిఎస్ ఈ పేరు మీద మీరు ఈ క్రైమ్లో ఉండగా ఈ క్రైమ్ స్టేజ్లో ఉండగా బెయిల్ ఫైల్ చేశారు. బెయిల్ గ్రాంట్ అయిపోయింది, ముద్దాయి రిలీజ్ అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ వచ్చేసి 8వ తేదీన 11వ నెల 2024 బెయిల్ గ్రాంట్ అయింది ఉదాహరణకి. రిమాండ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఎంతవరకు ఉంది, 11/11/2024 వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్ ఉంది. RE అంటే రిమాండ్ ఎక్స్టెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 8వ తారీఖున బెయిల్ గ్రాంట్ అయ్యి 8వ తారీఖున రిలీజ్ అయిపోయాడు. ఇతను రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 11వ తారీఖు రిమాండ్ ఎక్స్టెన్షన్ అక్కడ ఉంది కాబట్టి 11వ తారీఖు ఖచ్చితంగా రావాలి అతను, మళ్ళీ అటెండ్ అవ్వాలి అతను. ఒకవేళ ఇతను అటెండ్ అవ్వని పక్షంలో అప్పుడు కూడా మనం ఆ సందర్భంలో కూడా ఆప్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఆప్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోకపోతే ఏం చేస్తాం, ఇక్కడ క్రైమ్ నెంబర్తో ఫైల్ చేయాలి, క్రైమ్ నెంబర్ అని చెప్పి ఫైల్ చేయాలి. ఓకే. అలాగే అక్కడ క్రైమ్ అయిపోయిన తర్వాత క్రైమ్ నెంబర్ స్టేజ్ అయిపోయి కేసు CC కానీ లేదా SC కానీ అయిపోయింది కేసు. ఈ CC కానీ SC కానీ స్టేజ్లో అయిపోయిన తర్వాత CC అంటే లోయర్ కోర్ట్స్, ఇదంతా కూడా లోయర్ కోర్టు, ఇవి వచ్చి జిల్లా కోర్టు, స్పెషల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా. SC అంటే సెషన్స్ కేసు. ఇప్పుడు ఇక్కడ ఏంటండి, ఇక్కడ మనం ఆప్షన్ పిటిషన్ ఫైల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ CC అయితే CC, SC అయితే SC. ఒకవేళ మీరు DVCలో ఫైల్ చేస్తున్నాను అనుకో, DVC అయితే DVCలో ఫైల్ చేస్తే CC అయితే CC, CC అంటే క్యాలెండర్ కేసు, SA అంటే సెషన్స్ కేసు, DVC అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఈ కేసులో కేసు నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 201/2024 CC అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 317/256 CRPC అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసి ఈ 256 సెక్షన్ అనేది ఎవరికి ఫైల్ చేస్తాం, ఇది కంప్లైంట్ మనం ఎవరి మీద అయితే అంటే చెక్ బౌన్స్ కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసుల్లో 256 ఓకేనా. మిగతా కొన్ని కేసుల్లో ఈ కంప్లైంట్ అండి. 317 అంటే ఎక్యూజ్డ్కి, 317 అంటే ఎక్యూజ్డ్ ముద్దాయికి, 317 అంటే ముద్దాయికి, 256 అంటే కంప్లైంట్కి. అయితే ఇప్పుడు కొత్తగా మనకి BNSS వచ్చింది కాబట్టి ఇదంతా ఏంటి ఐపీసీలో ఇదంతా CRPCలో. ఇప్పుడు ఇదే సెక్షన్కి 256కి CRPCకి ఇప్పుడు కొత్త సెక్షన్ ఏంటంటే 279 BNSS. అదే 317కి కొత్త సెక్షన్ వచ్చేసి 355 BNSS, 2023. ఇక్కడ కూడా 2023.
అంటే ఇవన్నీ ఏమని కాదు, మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎన్ఐ యాక్ట్లో పార్టీకి వేస్తున్నారు అనుకోండి, ఎన్ఐ యాక్ట్లో పార్టీకి వేసినట్లయితే కనుక బిఫోర్ 2024 జూలైకి ముందైతే మీరు ఓల్డ్ సెక్షన్ సిఆర్పిసిని ఫాలో అవ్వాలి, మీరు సిఆర్పిసిని ఫాలో అవ్వాలి. అదే ఆఫ్టర్ 2024 జూలై ఫస్ట్ నుండి అయితే కనుక మీరేం ఫాలో అవ్వాలి, బిఎన్ఎస్ఎస్ ఫాలో అవ్వాలి, మీరు బిఎన్ఎస్ఎస్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఒక కేసు చేస్తున్నారు 2024, ఈ 2024లో ఈ కేసు ఆగస్టులో ఫైల్ చేసిన కేసు అనుకో, అప్పుడు మీరు ఏం వేసుకోవాలి, మీరు ఎన్ఐ యాక్ట్లో కంప్లైంట్ చేసిన వ్యక్తికి వేస్తున్నారు అనుకో, 256 బదులు మీరు 279 బిఎన్ఎస్ఎస్ 2023 వేసుకుని మీరు వేసి ఇక్కడ పిటిషన్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఈ కింద రాసుకోవాలి, ఇక్కడ ఏమని ఫైల్డ్ ఫర్ ఎవరు చేస్తున్నారో ఈ 256 మీద 279 మీద అనుకోండి కంప్లైంట్ అని అనాలి, ఇక్కడ కంప్లైంట్. ఓకే, ఫైల్డ్ ఆన్ ఏ డేట్ని ఫైల్ చేస్తున్నారో 9/11/2024. ఫైల్డ్ బై ఎవరు ఫైల్ చేస్తున్నారు, అడ్వకేటు పివిఆర్ ఎంఎల్ఎం జిఎన్, ఈ ముగ్గురు అడ్వకేట్లు దీన్ని ఫైల్ చేస్తున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏ సెక్షన్కి ఆప్షన్ పిటిషన్ ఆ సెక్షన్కి వెయ్యాలి. ఇది అయిపోయింది. కింద ఏంటి కాలం ఏంటి, అడ్రస్ అనగానే పివి రమేష్ అడ్వకేట్ పేరు వేసుకుంటే పక్కన బ్రాకెట్లో పివిఆర్, ఇంకా సెకండ్ అడ్వకేట్ పేరు కూడా రాసుకునే వాళ్ళైతే లావణ్య, ఇనిషియల్ వేసుకుంటే బ్రాకెట్లో ఇనిషియల్, థర్డ్ అడ్వకేట్ పేరు రైల్ చేసుకుంటే జి నీల్మా జిఎన్. ఓకే, ఇక్కడ దీనికి కింద స్పేస్ లేదు కాబట్టి స్పేస్ ఉంటే అడ్వకేట్స్ భీమవరం అని రాసుకుని ఇక్కడ సెల్ నెంబర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు. ఓకే, ఇది బయట పార్ట్ అన్నమాట. ఇదంతా కూడా లోపలికి వచ్చేసరికి ఇక్కడ పైన ఏంటి, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది, ఇక్కడ ఉంది కదా ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది అనగానే హానరబుల్ ఏ కోర్ట్ అయితే కోర్ట్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ నేము, ఏ ఊరైతే ఊరి పేరు అంటే స్టేషను. ఓకే, ఇప్పుడు సిఆర్ అని పేరు లేదు, ఇప్పుడు ఇది సిసిలో ఉంటే సిసి అని రాసుకోవాలి, ఎస్సీలో ఉంటే ఎస్సీ అని రాసుకోవాలి, డివిసీలో ఉంటే డివిసీ అని రాసుకోవాలి, ఏదైతే అది రాసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 201/2024 పిటిషనర్. ఇప్పుడు మనం ఎవరికి వేస్తాం దీన్ని ఎన్ఐ యాక్ట్లో అనుకోండి. మీరు ఎన్ఐ యాక్ట్ అయితే కనుక చెక్ బౌన్స్ కేసుల్లో అయితే కనుక కంప్లైంట్కి వెయ్యాలి ఎన్ఐ యాక్ట్లో అయితే కనుక. అదే కనుక మిగతా క్రిమినల్ కేసులు అనుకోండి, అంటే పోలీస్ కేసులో ఎక్యూజ్డ్కి వేస్తాం. ఓకే, ఎన్ఐ యాక్ట్లో అయితే కంప్లైంట్కి వేయాలి. కంప్లైంట్కి అయితే కనుక ఓల్డ్ సెక్షన్ 256 సిఆర్పిసి, న్యూ సెక్షన్ వచ్చేసి 279 బిఎన్ఎస్ఎస్ కంప్లైంట్కి. అదే ఎక్యూజ్డ్కి అయితే కనుక 317 సిఆర్పిసి ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ వచ్చేసి 355 బిఎన్ఎస్ఎస్. ఓకే, ఈ ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ ప్రకారం మనం ఎన్ఐ యాక్ట్లో అయితే కంప్లైంట్కి వేస్తాము, పోలీస్ కేసులు అయితే ఎక్యూజ్డ్కి వేస్తాం. ఇప్పుడు ఎక్యూజ్డ్ పేరు ఎం రంగారావు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడే ముద్దాను అనుకో, ఎం రంగారావు అని రాసి వదిలేస్తాం. ఇక్కడ ఇద్దరు ముద్దాలు అనుకోండి, A1 పక్కన, తర్వాత ఎం రాంబాబు A2, ఫర్ ఎగ్జాంపుల్ A3 ప్రజెంట్ అనుకో, A3 వదిలేసి తర్వాత ఎం సాయి A4. అప్పుడు మనం ఈ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఏం చెప్తాం జడ్జి గారి దగ్గర, సార్ A3 ప్రజెంట్ సార్, A1 A2 A4 ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్డ్ అంటాం జడ్జి గారి దగ్గర. మనం ఒకడే సోల్ అయితే కనుక సోల్ ఎక్యూజ్డ్ రాసుకోవాలి. రెస్పాండెంట్ ఆర్ కంప్లైంట్ ఎక్యూజ్డ్. పోలీస్ కేసులు అనుకోండి, మనం ఎక్యూజ్డ్ అని రాసాం అనుకోండి, మీరు ఎక్యూజ్డ్ పోలీస్ కేసులో ఎక్యూజ్డ్ రాస్తే కంప్లైంట్ ఏం రాయాలి, పోలీస్ స్టేషన్ పేరు రాయాలి, పిఎస్ నేమ్ రాయాలి అక్కడ. ఓకేనా, అదే కనుక చెక్ బౌన్స్ కేసులో కూడా అంతే. చెక్ బౌన్స్ కేసులో ఇక్కడ కంప్లైంట్ రాశారంటే ఇక్కడ మీరు కంప్లైంట్ రాశారనుకో, ఇక్కడ ఎక్యూజ్డ్గా రాయాలి, ఇక్కడ కూడా ఎక్యూజ్డ్గా రాయాలి, ఇక్కడ ఎక్యూజ్డ్ రాయాలి. ఎన్ఐ యాక్ట్లో కంప్లైంట్కి రాస్తే కింద ఎక్యూజ్డ్కి రాయాలి. పోలీస్ కేసుల్లో పైన ఎక్యూజ్డ్కి రాస్తే కింద కంప్లైంట్ రాయాలి. కంప్లైంట్ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సెక్షన్ ఏదైతే నేను ఏం చెప్పాను, ఇప్పుడు 256 అయితే కనుక కంప్లైంట్, 256 అయితే కనుక కంప్లైంట్ ఆప్షన్ అయితే కనుక 256. అదే 317 అంటే ఎవరో ఎక్యూజ్డ్ ఆప్షన్ అయితే 317.
ఇక్కడ పిటిషన్ ఫైల్డ్ 317 226 సో సార్ పక్కన ఇక్కడ ఎక్యూజ్డ్ కంప్లైంట్ అని ఇక్కడ రాయాలి ఇచ్చేవారు అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది పోస్టెడ్ టుడే మ్యాటర్ ఓకే అయిపోయింది. సెకండ్ పాయింట్ ఇది అయిపోయిన తర్వాత ఈ కాలంలో ఏం చేస్తాం ఇల్లు హెల్త్ అనుకో ఇల్లు హెల్త్ అండ్ వైరల్ ఫీవర్ అని రాస్తే సరిపోతుంది. ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్న ప్లేస్ ఉన్నది కదా ప్లేస్ భీమవరం డేటు 9/11/2024 అడ్వకేట్ ఫర్ పిటిషనర్ లేదా కంప్లైనెంట్ చెక్ బౌన్స్ కేసు అయితే కనుక కంప్లైనెంట్ అది పోలీస్ కేసు అయితే ఎక్యూజ్డ్ ఏదైతే అది రాసుకోవాలి. ఇక్కడ పైన చిన్న మాట పెట్టాలి బీ ప్లెజర్డ్ టు కన్సిడర్ అని రాసి ఇక్కడ అడ్వకేట్ సంతకం పెట్టాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది ఆబ్సెంట్ పిటిషన్ రాయడం అయిపోయిన తర్వాత దీనికి స్టాంప్ అతికించాలి. స్టాంపు ఇది ఇప్పుడు స్టాంప్ అతికించాను రూపాయి స్టాంప్ కానీ 100 రూపాయలు అయితే ఇక లోపల పిటిషన్ మీద ఇక్కడ అంటించవచ్చు ఓకేనా. లేదంటే దీన్ని మూసేసి ఇవి ఖాళీలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఖాళీలు అంటించవచ్చు స్టాంప్ ఎక్కడైనా అంటించవచ్చు. ఇది ఇబ్బంది ఏం కాదు. రూపాయి స్టాంప్ కానీ 2 రూపాయలు ఓకేనా రూపాయి స్టాంప్ అంటించవచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకుని పరిస్థితి మీకు చెప్తున్నాను. ఆబ్సెంట్ పిటిషన్ అంటే ఏదో టైం పాస్గా రాసేసాం అని కాకుండా మీరు క్లియర్గా వినండి చెప్తున్నాను మీరు. ఇదిగోండి ఫస్ట్ ఆబ్సెంట్ పిటిషన్ తీసుకున్నారు. ఫస్ట్ అడ్వకేట్ ఇనిషియల్ తర్వాత కోర్టు పేరు తర్వాత అడ్వకేట్ ఇనిషియల్ తర్వాత కోర్ట్ నేము తర్వాత సిసియా ఎస్సియా డిబిసియా ఏదైతే అది ఓకే. నేను అందాక మీకు ఏం చెప్పాను మీకు నేను పిటిషన్ ఫైల్డ్ ఓకేనా 317 అంటే ముద్దాయికి అంటే ఎక్యూజ్డ్కి వచ్చేటప్పటికి ఓల్డ్ సెక్షన్ వచ్చేసి ఓల్డ్ సెక్షన్ 317 న్యూ సెక్షన్ 355. అదే కనుక ఎన్ఐ యాక్ట్లో కంప్లైంట్కి అయితే కనుక 256 కంప్లైంట్కి అయితే కనుక ఓల్డ్ సెక్షన్ న్యూ సెక్షన్ అయితే 279 బిఎన్ఎస్ఎస్. అయితే ఇక్కడ ఇందాక నేను డీవీసీ గురించి కూడా మాట్లాడాను. డీవీసీకి వచ్చేటప్పటికి సెక్షన్ ఏంటంటే డీవీసీ ఎంసీలో డీవీసీ కాదు ఎంసీ. డీవీసీ కూడా మామూలు నార్మల్లో ఇది ఎక్యూజ్డ్ మన ముద్దాయి టైప్లో వేసుకోవాలి. ఎంసీకి వచ్చేటప్పటికి సెక్షన్ వచ్చేసి 126 క్లాస్ 2 సిఆర్పిసి ఓల్డ్ సెక్షన్ ఓకేనా. న్యూ సెక్షన్ వచ్చేసేటప్పటికి 145 బిఎన్ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ కోర్ట్ నేమ్ రాసుకోండి అయిపోయింది. ఎస్సీఏ సిసిఏ డివిసి ఎంసీ అయిపోయిన తర్వాత పిటిషన్ ఫైల్డ్ 317 226 126 క్లాస్ 2 అనేది రాసుకోండి. అదే మీకు అయిపోయింది. ఇక్కడ ఫైల్డ్ పర్ ఎవరి కోసం మీరు ఫైల్ చేస్తున్నారో ఫైల్ పర్ కంప్లైంట్ ఎక్యూజ్డ్ రెస్పాండెంట్ ఇక్కడ రాయాలి. తర్వాత ఫైల్డ్ ఆన్ ఏ డేట్ అయితే డేటు ఫైల్ బై అడ్వకేట్ల పేర్లు తర్వాత కింద అడ్వకేట్ అడ్రస్ తర్వాత లోపల తీసుకెళ్ళండి. లోపల పైన మళ్ళీ కోర్ట్ నేము ఏ ఊరైతే ఊరి పేరు ఇక్కడ సిసిఐ ఎస్సీఐ డివిసిఐ ఎంసీఐ అవుతుంది ఎంసీ అయిపోయిన తర్వాత ఇక్కడ పేరు తర్వాత ఈ ముద్దాయిలు ఎంతమంది పేరు ముద్దాయిల పేరు లేదా ముద్దాయిలు కాకపోతే కంప్లైంట్ పేరు రెస్పాండెంట్స్ తర్వాత ఈ కాలం రెండో కాలం సెకండ్ కాలంలో ఇల్లు హెల్త్ ఫీవర్ వైరల్ ఫీవర్ డేటు బీ ప్లెజర్ టు కన్సిడర్ చూడండి సార్. మనం ఈ విధంగా ఇవ్వాలి. మీకు ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను కరెక్ట్గా తీసుకోండి. మీరు ఎన్ఐ యాక్ట్లో ఫైల్ చేస్తున్నట్టయితే కనుక కంప్లైంట్ ఎన్ఐ యాక్ట్ అంటే కంప్లైంట్ 256 సిఆర్పిసి ఓల్డ్ సెక్షన్ ఓకే ఓల్డ్ సెక్షన్ 256 సిఆర్పిసి తర్వాత న్యూ సెక్షన్ ఏమనుకున్నాం 279 బిఎన్ఎస్ఎస్. ఇది కంప్లైనెంట్ సెక్షన్. ఇది ఆబ్సెంట్ పిటిషన్కి కంప్లైనెంట్ ఇది కంప్లైనెంట్ సెక్షన్. తర్వాత రెండోది ముద్దాయికి ఏంటి 317 సిఆర్పిసి ముద్దాయికి ఇది ఓల్డ్ సెక్షన్. ఇది న్యూ సెక్షన్ ఏంటి 355 బిఎన్ఎస్ఎస్ ఇది ఎవరికి ముద్దాయికి అంటే ఎక్యూజ్డ్కి. అదే కనుక ఎంసీలో రెస్పాండెంట్కి వేయాలనుకోండి 126 క్లాస్ 2 సిఆర్పిసి. అదే మన బిఎన్ఎస్లోకి వచ్చేసరికి 145 బిఎన్ఎస్ఎస్. ఈ సెక్షన్లు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. ఎందుకంటే సెక్షన్లు గుర్తుండి ఈ సెక్షన్లు ఎప్పుడు వేయాలంటే కనుక మీకు 30వ తారీఖు జూన్ నెల 2024 వరకు ఈ సెక్షన్స్ ఫైల్ చేయాలి. 1/7/2024 నుండి ఈ సెక్షన్స్ ఫైల్ చేయాలి ఓకేనా. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న కేసు 2019, 20, 21, 22, 23, 24 ఈ 5, 6 నెలల వరకు ఉన్న కేసు అయితే ఈ సెక్షన్లో వేయాలి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చేసింది కదా, ఏంటిది ఐపీసీ బదులు ఏమో బిఎన్ఎస్ వచ్చింది, సిఆర్పిసి బదులు బిఎన్ఎస్ఎస్ వచ్చేసింది కదా, అందుకే కొత్త సెక్షన్ వేసేస్తానంటే కుదరదు. మీకు ఎప్పుడు వేయాలి కొత్త సెక్షన్ అంటే ఈ కొత్త సెక్షన్ అమలు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసు అనేది 1/7/2024 తర్వాత ఫైల్ అయ్యింది అనుకోండి కేసు, అప్పుడు మీరు ఈ సెక్షన్లో ఫైల్ చేయాలి. అదే కనుక 1/7కు ముందు అంటే 36/2024 వరకే మాత్రమే ఈ సెక్షన్స్ ఫైల్ చేయాలి. ఈ డిఫరెన్స్ ఉండాలి. ఈ సెక్షన్స్ని మీరు ఇక్కడ ఇది ఆప్షన్ పిటిషన్లో పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 317, 256 ఆఫ్ సిఆర్పిసి అనే ఈ కాలం దగ్గర 317 అయితే 317, 256 అయితే 256, 126 క్లాస్ అయితే అది. ఇది ఎలా ఉంటుంది చాలా పిటిషన్ మీద అంటే ఇలా ఉంటుంది. 317 ఆర్ 256 ఆర్ 126 క్లాస్ 2 సిఆర్పిసి అని ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ యాక్ట్ల మీద ఎలా ఉంటుంది అంటే కనుక 317 బదులేమో 355/256 బదులేమో 279 126 క్లాస్ 2 బదులేమో 145 క్లాస్ 2 బిఎన్ఎస్ఎస్ అని ఉంటుంది. అని ఉన్నప్పుడు ఇదేంటి ఇలా ఉన్నప్పుడు మీరు ఏ సెక్షన్ అయితే ఇప్పుడు ముద్దాయికి వేస్తున్నారు అనుకో, ఎప్పుడు పాతకి వేస్తాను అనుకో ఇలా టిక్ పెట్టాలి దీన్ని. లేదు ఎన్ఐక్లో కంప్లైంట్కి వేస్తున్నాను అనుకో ఈ 2 డిస్ మీద టిక్ పెట్టాలి. లేదా ఎంసీలో రెస్పాండెంట్కి వేస్తున్నాను అనుకోండి ఇది ఈ కాలంలో ఇలా టిక్ పెట్టాలి. ఇలా ఏదైతే ఆ కాలం టిక్ పెట్టుకోవాలి. ఇలా ఫైల్ చేసి మన కోర్టులో మన నెంబర్ ఇప్పుడు మన సీరియల్లో మన నెంబర్ రాగానే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు వారు CC 201/2024 అని పిలిచినప్పుడు మాత్రం మన జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ అక్యూజ్డ్ ఆప్షన్ పిటిషన్ ఫైల్డ్ అని చెప్పాలి. అదే కనుక ఎన్ఐ యాక్ట్లో కంప్లైంట్ ఆప్షన్కో సార్ కంప్లైంట్ ఆప్షన్ పిటిషన్ ఫైల్డ్ అని చెప్పాలి. చెప్పి మన ఈ ఆప్షన్ పిటిషన్ ఇవ్వాలి. ఆప్షన్ పిటిషన్ ఇచ్చినట్టయితే కనుక మనకి ముద్దాయికి వారెంట్ రాకుండా ఉంటుంది. ఎక్కువసార్లు కొన్ని కోర్టులు అయితే 1-2 సార్లు అయితే పట్టించుకోవు. అయితే ఎక్కువ సార్లు అయితే కనుక వెంటనే కోర్టు వారు వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఇష్యూ చేస్తే వారెంట్ రీకాల్ చేసుకోవాలి. నేను రీకాల్కి మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తాను మీకు నేను. అయితే ఈ మన ముద్దాయికి ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ పిటిషన్ ఇవ్వకుండా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ముద్దాయి ఈ విధంగా అవుతుంది. అయితే దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇంకో చిన్న విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐ యాక్ట్ కేసు ఉంది. ఎన్ఐ యాక్ట్ కేసులో మీరు ముద్దాయికి 256 సిఆర్పిసి ఆర్ 279 బిఎన్ఎస్ఎస్ ఫైల్ చేస్తున్నారు. ఇతను యాక్చువల్లీ ముద్దాయి అత్మాటలు రాడు. ఏదో ఇతనికి అత్మాటలు ఏదో బిజినెస్ పని మీద ఆ ఊర్లో ఈ ఊర్లో పోతూ ఉంటాడు. పోతున్నప్పుడు ఇతనికి ఎన్నిసార్లు అత్మాటలు వేయాలంటే కనుక ప్రతి వాయిదాకి ఆప్షన్ పిటిషన్ ఫైల్ చేయాలి. ప్రతి వాయిదాకి ఎవరికి కంప్లైంట్కి. ఇది ఇతను ఇంకేంటంటే దీనికి ఇంకా లేదు. అలా ఎన్నిసార్లు అంటే కనుక నీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేసుకోవచ్చు. కోర్టు యొక్క డిస్క్రిప్షన్ పవర్ వరకు చేసుకోవచ్చు. అదే కనుక ఎక్యూజ్డ్కి అయితే కనుక ఒక ఎక్యూజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ముద్దాయి కానీ అతను ఏంటంటే ఆత్మాటలు ఇతను వాయిదాలు రావడం కుదరదు. ఇతను బిజినెస్ పర్సన్ కంపెనీ ఉంది ఇతనికి, లేదా బొంబాయి నుంచి రావాలి ఢిల్లీ నుంచి రావాలనుకోండి. ఇతనికి ఏంటంటే స్పెషల్ వకాలత్ అని ఉంటుంది అన్నమాట. ఇతనికి స్పెషల్ వకాలత్ అంటే 205 సిఆర్పిసి లేదా కొత్త సెక్షన్ 228 బిఎన్ఎస్ఎస్ ఇది ఫైల్ చేయాలి. ఇది ఫైల్ చేస్తే ఇదేంటంటే ఎక్యూజ్డ్ యొక్క పర్సనల్ అటెండెన్స్ని డిస్పెన్స్ చేయమని కోరుతున్నాం అనమాట. అప్పుడు జడ్జి ఏం చేస్తారంటే అలాగని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిస్పెన్స్ చేయరు. ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎగ్జామినేషన్కి రావాలి. తర్వాత సెకండ్ ఎగ్జామినేషన్కి 313 ఎగ్జామినేషన్కి రావాలి. నెక్స్ట్ వీలైతే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కానీ లేదా కోర్టు యొక్క ఏమైనా పలానా సందర్భంలో రమ్మని కోర్టు కోరితే ఖచ్చితంగా మాత్రం అటెండ్ అవ్వాలి. అయితే దీనికి సంబంధించి నేను మీకు సపరేట్గా క్లాస్ చెప్తాను. అసలు స్పెషల్ వకాలత్ అంటే ఏంటి, 205 సిఆర్పిసి గుర్తుపెట్టుకోండి. ఎక్యూజ్డ్కి మాత్రమే స్పెషల్ వకాలత్ ఉంది, పర్సనల్ అటెండెంట్ డిస్పెన్స్ ఉంది, కంప్లైంట్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి లేదు కంప్లైంట్ కావాలి, కంప్లైంట్ ఎప్పుడు వేసుకున్నా 256 సిఆర్పిసి మాత్రమే వేసుకోవాలి. ఎప్పుడు వేసుకున్నా కూడా కంప్లైంట్ లేదా 279 బిఎన్ఎస్ఎస్ వేసుకోవాలి. ఎక్యూజ్డ్ మాత్రం వేసుకుంటే 317 వేసుకోవచ్చు, లేదంటే 355 వేసుకోవచ్చు, లేదంటే కనుక అత్మాటలో వేయడం ఎందుకు నేను అత్మాటలో ఆప్షన్ పిటిషన్ వేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఒకేసారి సింగిల్గా స్పెషల్ వకాలత్ అని ఉంటుంది. స్పెషల్ వకాలత్ ఫైల్ చేసుకోవాలి. స్పెషల్ వకాలత్ అయితే 205 సిఆర్పిసి ఓల్డ్ సెక్షన్, న్యూ సెక్షన్ 228 బిఎన్ఎస్ఎస్ పర్సనల్ అటెండెంట్ డిస్పెన్స్ చేయమని
కోర్టు వారిని కోరడమే అది మీకు ఈ స్పెషల్ వకాలత్. ఇది ఎలా ఫైల్ చేయాలి ఏంటన్నది మీకు నేను క్లియర్గా ప్రాక్టికల్గా చెప్తాను. ఈ రోజు క్లాస్ అయితే కనుక ఆప్షన్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలో చూపించాను మీకు. మీకు దీంట్లో ఏంటంటే కనుక మీరు మళ్ళీ అడగండి, డౌట్స్ ఏదైనా అడగండి. చూడండి చాలా క్లియర్గా మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన అడ్వకేట్ ఇనిషియల్, కోర్టు పేరు, స్టేషను, కేసు నెంబరు, తర్వాత సెక్షను, అటెండెన్స్, మనం ఆప్షన్ పిటిషన్ ఎవరికైతే వేస్తున్నామో వాళ్ళకి ఏదైతే ఆ సెక్షను, తర్వాత కింద అడ్రస్, తర్వాత లోపల సైడ్కి వెళ్ళేటప్పటికి లోపల సైడ్ పైన కోర్టు పేరు, తర్వాత స్టేషను, తర్వాత ముద్దాయిల పేర్లు, కేసు నెంబరు, తర్వాత ఎందుకు రావట్లేదు ఈ రామనది సందర్భం, ఊరి పేరు, ఇక్కడ అడ్వకేట్ సంతకం, ఇవన్నీ వేసేసి పైన ₹1 ₹2 పైన అతికిచ్చేసి కోర్టులో ఇచ్చేయడం. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ మీద ఏంటంటే డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీరు అడగండి, ఇంకా నేను క్లియర్గా చెప్తాను. మరో క్లాస్ డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.